గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీ వన్ అండ్ ఎనీథింగ్. దేవుడు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, అదే గాడ్ ఈజ్ అ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు. ఆయనే భూలోకంలో, పరలోకంలో, పాతాళ లోకంలో సృష్టించిన అన్నిటి వంటి గొప్పవాడు ఆయనే. అన్నిటికంటే ఉత్తమముడు ఆయనే. అన్నిటికంటే శక్తిమంతుడు ఆయనే. ఆయనకు ఇచ్చిన పవర్ లేదు, ఆయనకు సమానమైన పవర్ కూడా ఏది, ఆయన కంటే తక్కువనే ఏదైనా కూడా. ఇప్పుడు పరలోకంలో గొప్ప గొప్ప మైటీ ఏంజిల్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప మైటీ ఏంజిల్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప దేవదూతలు ఉన్నాయి. ఒక దేవదూతలు కిందికి వస్తే భూలోకం అంతా కదిలిపోతది. అలాంటి దేవదూతలు, శక్తి అయిన దేవదూతలను తయారు చేసిందే దేవుడు. సో దేవదూతలకి అంత శక్తి ఉంటే మన దేవుడికి ఇంకెంత శక్తి ఉండాలి. సో అందుకే నీ శత్రువు కంటే నీ దేవుడు గొప్పవాడు. గుర్తు పెట్టుకోండి, నీ యొక్క ఆర్థిక సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ కుటుంబ సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ శత్రువులు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళకంటే నీ దేవుడు గొప్పవాడు అని మాత్రం మర్చిపోవద్దు. అందరికంటే, నీకు 100 మంది శత్రువులు ఉన్నారా, 100 మంది కంటే దేవుడు గొప్పవాడు. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఆర్థిక సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ అనారోగ్య సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. సో మన దేవుడు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. అందుకే మనుషులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిందలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, విమర్శలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బలహీనతలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అపవాదికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆ అపవాది కంటే అత్యధికమైన శక్తి గల దేవుడు. నీ సమస్యలు, శ్రమల కంటే అత్యధికమైన శక్తి గల దేవుడు. అందుకే అనుకోవాలి, మై గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ మై ప్రాబ్లం, మై గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ మై వర్రీస్, మై గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ మై యాంగ్జైటీ. మనకున్న చింత కంటే, మనకున్న ప్రాబ్లమ్స్ కంటే, మనకున్న బలహీనతల కంటే మన దేవుడు గొప్పవాడు. అన్నిటికంటే, అందరికంటే గొప్పవాడు, అత్యున్నతమైన వాడు. సో అందుకే నువ్వు దేనికి భయపడకు. ఈ సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. గుండె ధైర్యంతో మనం ముందరికి వెళ్ళాలి. సో మన మీద ఎన్నో నిందలు వేస్తారు, మనము ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికంటే నీ దేవుడు గొప్పవాడు. నీ ఉద్యోగ సమస్య, నీ మేనేజర్ కంటే నీ యొక్క దేవుడు గొప్పవాడు. నీ యొక్క బలహీనతల కంటే నీ దేవుడు గొప్పవాడు. మనం చేసే పాపము కంటే, తప్పులు పొరపాట్ల కంటే మన దేవుడు గొప్పవాడు. సో అన్నిటికంటే దేవుడు గొప్పవాడు. అందరికంటే దేవుడు గొప్పవాడు. అలాంటి సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, అన్ని ఆయనే చక్కగా పెట్టుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు మౌనంగా ఉండి నీ పని నువ్వు చేసుకో, నీళ్ళన్ని ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఈ ఆల్మైటీ గాడు మనకు ఏంటిది, సైన్యములకు అధిపతి యెహోవా అంటారు. సో రోషం గల దేవుడు అంటారు. మన జోలికి ఎవరిని వస్తే మనం ఊరుకున్నా ఆయన ఊరుకోడు. సో సైన్యములకు అధిపతి యెహోవా మన తరఫున ఆయన యుద్ధం చేసి మనకు విజయాన్ని దయచేస్తాడు మన దేవుడు. సో అందుకే అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్, ఎప్పుడు మర్చిపోవద్దు. సో అందుకే నువ్వు నీ సమస్యకు భయపడుతున్నావు, దేవుడికి భయపడట్లేదు. సో నీ సమస్యను ఎక్కువగా చూస్తున్నావు, దేవుడిని ఎక్కువగా చూడట్లేదు. ఇప్పుడు సముద్రం చూడండి, సముద్రము అలలు లేసినప్పుడు యేసుప్రభు వారు గద్దించి నిమ్మలపరిచాడు. అంటే ఇప్పుడు ఆ సముద్రానికంటే యేసుప్రభు వారు గొప్పవాడా కాదా? ఆ అలల కంటే యేసుప్రభు వారు గొప్పవాడా కాదా? ఆ సముద్రంలో ఎగిసి పడుతున్న అలల కంటే యేసుప్రభు వారు గొప్పవాడా కాదా? అందుకే నీకున్న సమస్యలు, నీకున్న శ్రమలు, నీకున్న పోరాటాలు, నీకున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల కంటే ఎవరు కూడా గొప్పవారు కాదు, నీ దేవుడు గొప్పవాడు. సో అందుకే నువ్వు మనుషులకు, నిందలకు భయపడాల్సిన అవసరము లేనే లేదు. చూద్దాము వాక్యము ద్వారా. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. ఒక్క నిమిషం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. చూసారా, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. సో మనం దేవుడి సంబంధులం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారా, ఈ భూలోకము కంటే యేసయ్య గొప్పవాడు. ఈ భూలోకము కంటే యేసయ్య పెద్దవాడు, యేసయ్య ఉన్నతుడు, ఉత్తమముడు.
సో ఈ భూలోకమే ఆయన కంట్రోల్లో ఉంది. సో నువ్వు నేను ఆయన కంట్రోల్లో లేమా అన్నాడు. ఫరో చూడండి, ఫరో మించిన గొప్పవాడు లేడు ఆ కాలంలో, ఫరో మించిన బలవంతుడు లేడు ఆ కాలంలో, సో ఫరో మించిన మూర్ఖుడు లేడు ఆ కాలంలో. అలాంటి మూర్ఖుణ్ణి, అలాంటి గొప్పవాడిని, అలాంటి శక్తిమంతుణ్ణి, అలాంటి బలవంతుణ్ణి దేవుడు అణిచివేశాడా లేదా, నీళ్ళలో ముంచి వేశాడా లేదా? అందుకే నువ్వెవరైతే నీకు శత్రువుగా ఉన్నారో, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకంటే నీ దేవుడు గొప్పవాడు, వాళ్ళను కూడా నీళ్ళల్లో ముంచినట్టు ముంచి వేస్తాడు. సో కాబట్టి మనందరము దేవుడి సంబంధం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అపవాదికి భయపడతారు. అపవాది శక్తి కంటే మన యేసయ్య శక్తి గొప్పది. నీ యొక్క శ్రమలు, నీ పోరాటాల కంటే యేసయ్య గొప్పవాడు. అందుకే నువ్వు ఎప్పుడైనా కూడా నీ శ్రమకు భయపడుతున్నావు అంటే నువ్వు యేసయ్య మీద నమ్మకం లేనట్టు. సో నీ శ్రమ పెద్దదా, యేసయ్య పెద్దవాడా? యేసయ్య గొప్పవాడు. నీ శ్రమ కంటే యేసయ్య గొప్పది, పెద్దవాడు. కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. సో మనందరం కూడా వీటన్నిటిని జయిస్తాము. సో మనందరం వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ అండి, మనందరం దేవుడి పిల్లలము. సో దేవుడి పిల్లలం అనగానే సరిపోదు, ఆ అథారిటీ ఉంటుంది మన లోపల, ఆ అధికారం ఉంటుంది. మనము ఎవరు మాట్లాడే మాటలకు, నిందలకు భయపడాల్సిన అవసరము లేనే లేదు. శ్రమలకు, పోరాటాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలకు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు, చూసారా, మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే, ఈ లోకంలో ఉన్న అందరికంటే గొప్పవాడు. చూసారా ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. అందరికంటే, లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. సో వీఆర్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. సో అన్నిటినీ జయించే శక్తి మనకుంది. సో అందుకే నీకు సమస్య వచ్చిందా, డోంట్ లుక్ ఎట్ దట్ ప్రాబ్లం, లుక్ ఎట్ జీసస్. ఎందుకంటే ఆ సమస్య కంటే నీ దేవుడు పెద్దవాడు. కాబట్టి నువ్వు దేవుడు ముఖాన్నే చూడు, దేవుడి మీదనే ఆధారపడు, దేవుడి మీదనే ఆధారం చేసుకో, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. సో దేవుడి మీదనే నువ్వు ఆధారం పెట్టుకో. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్పాడండి, నువ్వు మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నాడు. అందుకే దేవుడు మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడాలని మనల్ని చుట్టాల నుంచి దూరం చేస్తాడు, బంధువుల నుంచి దూరం చేస్తాడు, కుటుంబ సమస్యల సభ్యుల నుంచి దూరం చేసి మనము అన్ని వేళలా ఆయన మీదనే ఆధారపడేలాగా, అన్ని వేళలా ఆయన మీదనే ఒరిగేలాగా, అన్ని వేళలా ఆయన మీదనే నమ్మకం ఉండేలాగా మనందరినీ కూడా ఆయన్నే కాపాడుకుంటాడు. ఆయన మీద ఆధారపడాలని మనము, దేవుడు కూడా మనల్ని కొన్ని సమస్యల గుండా, శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఆనాడు శిష్యులను ఆ యొక్క సముద్రంలో తీసుకెళ్లాడు. సో ఆయన్నే తీసుకెళ్లాడు, చూశాడు అక్కడ నా మీద వీళ్ళు ఆధారపడ్డారా లేదా, వీళ్ళు శ్రమకు భయపడుతున్నారా, వచ్చిన కష్టానికి భయపడుతున్నారా, లేకపోతే నా మీద నమ్మకం పెట్టుకుంటున్నారా అని దేవుడు చూశాడు. సో అప్పుడు వాళ్ళు దేవుడి మీద నమ్మకం కంటే ఆ శ్రమకు భయపడడం చూశారు వాళ్ళు. అందుకే ఆ శ్రమ కంటే దేవుడు గొప్పవాడు, ఆ సముద్రంలో ఎగుస్తున్న అలల కంటే యేసయ్య గొప్పవాడు. సో అందుకే ఈ రోజు కూడా డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం, డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం వైపు చూడకు, యేసయ్య వైపే చూడు, యేసయ్య వైపే చూడు, యేసయ్య వైపే చూడు. అదే నీకు క్యూర్ నిస్తుంది. నువ్వు ప్రాబ్లం ని చూసినంతసేపు నీకు భయం లాగా కనపడుతుంది, సొల్యూషన్ లాగా కనపడదు. మనుషులు పెట్టే నిందలకు, మనుషులు పెట్టే దూషణలకు, మనుషులు పెట్టే అవమానాలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఫరోని నీళ్లలో ఎలాగైతే ముంచాడో మన శత్రువులను కూడా అలాగే తీసివేసేస్తాడు. సో నువ్వు ఏ శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ అనారోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. సో ఏ మేనేజర్ కి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికి కూడా, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనందరము దేవుడి యొక్క సంబంధం. అలాని మనము ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండద్దు, అలాని మనము నెగిటివ్ గా ఉండద్దు, పాజిటివ్ గా ఉండాలి. సో డూ గుడ్, స్పీక్ గుడ్ అండ్ డూ గుడ్ అన్ని చేస్తూ మనము దేవుణ్ణి ముందుకెళ్ళాలి. ఎందుకంటే అమ్మా ఈ విశ్వాస పోరాటంలో మనము జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో బలహీనతలు వస్తాయి, ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు మనము చేస్తాము. మన పట్ల ఎంతో మంది తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు వాళ్ళు చేస్తారు. మనకెన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు, మనసుకు గాయం తగిలేలాగా, మనసుకి గాయం కలిగేలాగా అనేక మంది మనల్ని హింసిస్తారు, దూషిస్తారు. సో వాటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు. గుర్తు పెట్టుకోండి. నువ్వు ఆ సర్వశక్తిని నీడలో ఉన్నావు, ఆ సర్వశక్తుడి యొక్క అరచేతిలో చెక్కబడుతున్నాము మనందరము కూడా. ఆ సర్వశక్తి చేతిలో ఒక విలువైన పాత్ర లాగా ఉన్నాము
మనందరము. అందుకే అందుకే నీ శ్రమ వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ శత్రువు వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ నీ యొక్క బలహీనతల వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ యొక్క పోరాటాల వైపు చూడకు, యేసు వైపు చూడు. అన్నిటికీ ఆయనే సమాధానము. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన పెద్ద దేవుడు, ఆయన ఆల్మైటీ గాడ్, ఈ సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త. ఇప్పుడు ఈ భూలోకం ఎంత అయితే పెద్దగా ఉందో, భూలోకం ఉంది కదండి, ఇన్ని దేశాలు, 200 దేశాలు ఉన్నాయి, ఇంత పెద్ద దేశాలు, ఇవన్నీ కూడా ఆయన చేతితో సమానము, అరచేతితో సమానము. అంటే ఆయన ఇంకెంత పెద్దగా ఉండాలి, ఆయన ఇంకెంత గొప్పగా ఉండాలి. సో అందుకే బిలీవ్ యువర్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒకరికి భయపడుతున్నావు, ఒకరు నిన్ను భయపెడుతున్నారు. సో ఆ భయపడే వ్యక్తి కంటే నువ్వు గొప్పవాడివి, సారీ, నీ దేవుడు గొప్పవాడు. సో నీ శ్రమకు భయపడుతున్నావు, ఒక అనారోగ్య సమస్యకు భయపడుతున్నావు, ఆ శ్రమ కంటే, ఆ అనారోగ్య సమస్య కంటే నువ్వు గొప్పవాడివి, నీ దేవుడు గొప్పవాడు. సో కాబట్టి మనందరం దేవుడి సంబంధులము. సో మర్చిపోవద్దు, వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్, వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్. సో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవా. చూసారా, ఆయనకు పేరు యిర్మీయా 32:17 చాలా మంది వాళ్ళకు వీళ్ళకు భయపడతా అంటారు. సో భయపడద్దు, ఎందుకంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆయన నీ తరఫున యుద్ధము చేసి సైన్యంలో గెలిపిస్తాడు నిన్ను. నీ యుద్ధ భూమిలో మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈ విశ్వాస పోరాటంలో మనము ఒంటరి వాళ్ళము కానే కాదు. ఈ విశ్వాస పోరాటంలో మన దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. ఆర్థిక సమస్యలలో తోడుగా ఉంటాడు, శత్రువుల మధ్యలో తోడుగా ఉంటాడు, బలహీనతలో వెళ్తున్నప్పుడు తోడుగా ఉంటాడు, సమస్యలు, శ్రమలు, పోరాటాలు వచ్చినా కూడా ఆయన తోడుగా ఉంటాడు. అందుకే సైన్యములకు అధిపతి అగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. చూసారండి, ఈ భూమి ఇంత పెద్దగా ఉంటే, ఇంత పెద్ద భూమిని సృష్టించిన వాడే నీ దగ్గరగా ఉన్నాడు. సో అందుకే నమ్మండి, యువర్ గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీవన్ ఎల్స్. యువర్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్. అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, దేవదూతల కంటే, నరమానవుడి కంటే, నీ శ్రమల కంటే, నీ పోరాటాల కంటే, ఈ సముద్రము కంటే, ఈ అలల కంటే, ఈ యొక్క సుడిగాలుల కంటే, ఈ యొక్క ఎదురు దెబ్బల కంటే, ఈ అవమానాలు, నిందల కంటే మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. అందుకే ఆయనకు సైన్యములకు అధిపతి అగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, ఎవరికి నువ్వు భయపడకు, వీరుడు నీ దగ్గర ఉన్నాడు, శూరుడు నీ దగ్గర ఉన్నాడు, మహాదేవుడు నీ దగ్గర ఉన్నాడు. అధిక బలము చేత, బాహువును చేతను భూమి ఆకాశములను సృజించితివి, దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. చూసారా, భూమి ఎంత పెద్దగా ఉంది, ఆకాశం ఎంత పెద్దగా ఉంది, దీనిని సృష్టించిన దేవుడు ఇంకెంత పెద్దగా ఉండాలి. అంతే కదా అండి. ఒక మనిషి ఒక బొమ్మను సృష్టించాడంటే ఆ బొమ్మ కంటే పెద్దవాడు, ఆ బొమ్మ కంటే గొప్పవాడు. దేవుడు ఈరోజు నన్ను నిన్ను సృష్టించాడంటే మనందరికంటే గొప్పవాడు, మనందరికంటే పెద్దవాడు, మనందరికంటే శక్తిమంతుడు. ఇంత పెద్ద భూమిని, ఇంత పెద్ద ఆకాశాన్ని, సూర్యుడిని, నక్షత్రాన్ని, చంద్రుణ్ణి, అన్నిటిని సృష్టించాడంటే ఇక దేవుడు ఇంకెంత గొప్పవాడు, దేవుడు ఇంకెంత పెద్దవాడు. అలాంటి గొప్ప దేవుడు నీ లోపల ఉన్నాడు, అలాంటి గొప్ప దేవుడు నీ దగ్గరగా ఉన్నాడు. అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో దేవుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండమ్మా, మనందరినీ కూడా ఒంటరి సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడు. చాలా సందర్భాల్లో నేను గమనించాను. ఎందుకంటే మనం అన్ని వేళలా ఆయన మీద ఆధారపడాలని, ఆయనతో నడవాలని, ఆయన మీద విశ్వాసం పెట్టుకోవాలని. నీ చుట్టూరా మనుషులు ఉంటే నువ్వు దేవుడి మీద ఆధారపడలేవు, నీ చుట్టూరా మనుషులు ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి కాలేవు. అందుకే నీ దేవుడు కొన్ని సందర్భాల్లో నీ చుట్టూ ఉన్న మనుషులను తీసేసి ఆయన మీద ఆధారపడేలాగా చేసుకుంటాడు. సో అందుకే యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్, యూ షుడ్ లుక్ ఎట్ గాడ్ ఓన్లీ. దేవుడిని మాత్రమే చూడు, దేవుడి మాత్రమే తలవంచు, దేవుడి వైపుకి మాత్రమే నువ్వు ఉంచుకో, నువ్వు దగ్గరికి వెళ్ళు, ఆయన మీదనే నమ్మకం పెట్టుకో. సో నీకు చాలా మంది శత్రువులు ఉండొచ్చు, నీ గురించి అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడచ్చు, విరోధంగా నీ గురించి పన్నాగాలు పన్నొచ్చు. గుర్తుపెట్టుకోండి, సైన్యములకు అధిపతి యెహోవా రోషం గల దేవుడు. మనందరం దేవుడి సంబంధం. మన జోలికి ఎవరిని వస్తే మనం ఊరుకున్నా ఆయన ఊరుకోడు. సో ఆయన ఎవరికి ఎలా సమాధానం చెప్పాడో అలాగే చెప్తాడు. ఆనాడు ఇజ్రాయేళ్ల ప్రజల జోలికి వచ్చినప్పుడు ఫరోని ఊరుకున్నాడా లేదా, పనిష్మెంట్ చేశాడా లేదా, ఎన్ని రకాలుగా పనిష్ చేయాలో అన్ని రకాలుగా పనిష్
చేసి లాస్ట్ కు ఫరో సైన్యము అంతా కూడా మునిగేలాగా చేశాడు. ఎన్ని సైన్యము, కొన్ని వేల సైన్యము, కొన్ని లక్షల సైన్యము, కొన్ని వేల గుర్రాలు అన్ని కూడా నీళ్ళలో మునిగిపోయాయి. సో అందుకే శద్రక మెషక అబిమెలెకు చూడండి, వాళ్ళు ఆ రాజు కంటే దేవుడు గొప్పవాడని నమ్మారు, దేవుడు గొప్పవాడు అని నమ్మారు. సో ఆనాడు దానియేలు ఆ రాజు కంటే దేవుడు గొప్ప వాళ్ళని నమ్మారు. సో రాజుకు మించిన పవర్ భూలోకంలో మళ్ళీ ఎవరికి ఉండదు మనుషులలో. రాజు ఏది చెప్తే అది, అలాంటి రాజునే పక్కకు పెట్టేశారు. అందుకే రాజుల కంటే, రాజ్యాల కంటే, మంత్రుల కంటే, ప్రధానుల కంటే, మనుషుల కంటే దేవుడు గొప్పవాడు, దేవదూతల కంటే కూడా దేవుడు గొప్పవాడు. సో అందుకే గాడ్ ఈస్ బిగర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అందుకే నీ శ్రమకు నువ్వు భయపడకు, యేసయ్యకు నువ్వు అప్పచెప్పేసాయి. నీ పోరాటాలకు నువ్వు భయపడకు, యేసయ్యకు నువ్వు అప్పచెప్పేసాయి. నీ అవమానాలకు నువ్వు భయపడకు, యేసయ్యకు అప్పచెప్పేసాయి. ఎందుకంటే పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. నీ శ్రమల మీద, నీ పోరాటాల మీద, నీ శత్రువుల మీద, నీ నిందల మీద, నీ అవమానాల మీద దేవుడు నిన్ను విజయాన్ని దయచేస్తాడు. విజయాన్ని దయచేసి నీకు స్వస్థతను, విడుదలను దయచేస్తాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో యిర్మీయా 32:19 ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. చూసారా, ఆయన అనంత జ్ఞాని, మన దేవుడు అనంత జ్ఞాని. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. చూసారా, క్రియలు జరిపించు విషయంలో శక్తి సంపన్నుడవు. అన్ని విషయాలలో శక్తి ఆయనకు మించిన శక్తిగా ఏది లేదు, ఈక్వల్ గా కూడా ఏది లేదు. భూలోకంలో, పరలోకంలో, పాతాళ లోకంలో, అన్ని లోకాలలో మనుషుల కంటే, దేవదూతల కంటే, సమస్త సృష్టి కంటే ఆయనకు మించిన శక్తి ఇక ఏది లేదు. ఆయనకు తక్కువనే కానీ ఆయనకు ఎక్కువగా ఏది లేదు. ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్ని ఆయన ద్వారానే వచ్చాయి. ఆ దేవదూతలు దేవుడి ద్వారానే సృష్టించబడ్డాయి, మనుషులు దేవుడి ద్వారానే సృష్టించబడ్డారు. సో సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడి చేతనే సృష్టించబడ్డాయి. సో కాలాలు, సమయాలు దేవుడి చేత సృష్టించబడ్డాయి. భూమి, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు అన్ని కూడా దేవుడి చేత సృష్టించబడ్డాయి. సో ఆయన తర్వాతనే అన్ని. సో అందుకే యు నీడ్ టు లుక్ ఎట్ గాడ్ ఇన్ హయ్యర్ దెన్. దేవుని ఎప్పుడు కూడా తక్కువగా చేసి చూడకు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఇది, నీ దేవుడు ఇది, నువ్వు దేవుని ఎక్కువ చేసి చూడు, ప్రాబ్లం ని తక్కువ చేసి చూడు. లేకపోతే నువ్వు దేవుని తక్కువ చేసి చూసి నీ ప్రాబ్లం ని ఎక్కువ చేసి చూసావా, అప్పుడు నీ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ నీ శత్రువు ఉన్నాడు, ఇక్కడ నీ దేవుడు ఉన్నాడు. నీ దేవుణ్ణి ఎక్కువగా చేసి చూడు, నీ శత్రువుని తక్కువ చేసి చూడు, అప్పుడు నీ దేవుడు నీకు గొప్పవాడు కనపడతాడు. లేదు, నీ దేవుని శక్తి కంటే నీ శత్రువు శక్తి ఎక్కువ అని నమ్ముతున్నావా, అయితే నీకు ఈ శత్రువు ఎక్కువగా కనపడతాడు, ఎక్కువగా అధికారాన్ని చూపిస్తాడు. అర్థమైందా అండి? సో అందుకే నువ్వు ఎవరు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తికే సంపన్నుడు ఆయనే. శక్తి విషయంలోనే సంపన్నుడు. కొంతమంది ఆస్తి విషయంలో సంపన్నుడు, కొంతమంది జ్ఞాన విషయంలో సంపన్నుడు అంటారు, కానీ మన దేవుడు శక్తి విషయంలోనే సంపన్నుడు. సంపన్నుడు అంటే అన్ని కలిగిన వాడు, శక్తిని కలిగిన వాడు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై. చూసారండి, నీ శత్రువుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ శ్రమలకు, పోరాటాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు దేవుడు గట్టిగా సమాధానం ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చుటకై. నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నరపుత్రుల మార్గములన్నింటినీ చూసారా, దేవుడి మనుషుల మార్గములన్నింటినీ కన్నులారా చూస్తున్నాడు. అందుకే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మన తరఫున నిలబడి మనకు యుద్ధాన్ని దయచేస్తాడు. ఆయన రోషం గల దేవుడు, మన తరఫున నిలబడి మనకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా బైబిల్ చదువుకో, ప్రార్థించుకో, యథార్థంగా ఉండు, మౌనంగా ఉండు, అన్ని ఆయనే చక్కబెట్టుకుంటాడు. ఎవరెవరు నీ గురించి వెనకాల మాట్లాడుతున్నారు, ఎవరెవరు నిన్ను విమర్శిస్తున్నారు, ఎవరెవరు నిన్ను దూషిస్తున్నారు, అన్ని కూడా ఆయన చూస్తాడు. వాళ్ళ క్రియల చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. వాళ్ళ మార్గాల చొప్పున ఆయన కన్నులారా చూచుచున్నాడు. సో ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, సమస్తం ఆయనే చూస్తున్నాడు. అందుకే నీ ఉద్యోగం కంటే నీ దేవుడు గొప్పవాడు, నీ ఉద్యోగంలో ఉన్న శ్రమలు, పోరాటాల కంటే నీ దేవుడు గొప్పవాడు, నీ ఉద్యోగంలో ఉన్న సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న సమస్యల కంటే, నీ భవిష్యత్తు కంటే దేవుడు గొప్పవాడు, లేకపోతే నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, వాళ్ళు పెట్టే విమర్శల కంటే, దోషాల కంటే, లేకపోతే నీ లోపలున్న బలహీనతల కంటే, నీ లోపలున్న శ్రమలు, పోరాటాల కంటే, నీ లోపలున్న వేదన, చింత కంటే, నీ లోపలున్న ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ కంటే నీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు. అందుకే బిలీవ్ చేయండి,
నమ్మితే కానీ మన విశ్వాసము పెరగదు. నమ్మితేనే కానీ మన జీవితంలో కార్యాలు చూడలేవు. నువ్వు నీ సమస్య పెద్దదని చూస్తున్నావా, దేవుడు చిన్నవాడని చూస్తున్నావా, అయితే నీ సమస్యనే పెద్దగా కనపడుతుంది. అలాగే నువ్వు సమస్య చిన్నది, నా దేవుడు గొప్పవాడని చూస్తున్నావా, అయితే నీ దేవుడే గొప్పవాడుగా కనపడతాడు. చెప్తున్నాను కదా, ఈ విశ్వాస పోరాటంలో అనేకమైన శ్రమల గుండా, అనేకమైన పరీక్షల గుండా, అనేకమైన పోరాటాల గుండా, అనేకమైన నిందల గుండా, అవమానాల గుండా వెళ్ళినప్పుడు వీటన్నిటికంటే నా దేవుడు గొప్పవాడు అని నువ్వు మౌనంగా ఉండి ఆయన మీద ఆధారపడి ఆయన మీద నువ్వు ఒరిగినప్పుడు దేవుడు నీకు అనేక విషయాలలో విజయాన్ని ఇస్తాడు. అందుకే నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే చేయాలి. మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. దేవుడే మన తరఫున రియాక్ట్ అవుతాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మిక్కిలి నువ్వు మౌనంగా ఉండుట నీకే మేలు అని. సో నువ్వు మౌనంగా ఉండు, ప్రార్థించుకో, మౌనంగా ఉండు, ప్రార్థించుకో, దేవుడికి అప్పచెప్పుకో. ఎందుకంటే పగ తీర్చుకోవడం నా పని, మీ పని కాదంటాడు. అందుకే మన శత్రువుల మీద, ఆర్థిక సమస్యల శత్రువుల మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. అనారోగ్య సమస్యలనే శత్రువు మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. సో అందుకే నువ్వు మాత్రము యథార్థంగా నడువు. దేవుడిని కనిపెట్టుకుంటున్నాడు. దేవుడిని ఆధారం చేసుకుంటున్నాడు. సో నువ్వు వేవేల మందికి కృప చూపొచ్చు. యిర్మీయా 32:18 వచనం, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడు. సో వేవేల మందికి కృప చూపే దేవుడు మన దేవుడు. సో అందుకే సర్వ సృష్టి ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి నీ శ్రమలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ పోరాటాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ యొక్క శత్రువులు ఆయన కంట్రోల్లో ఉన్నారు. సర్వ సృష్టి కంటే ఆయన పెద్దవాడు. కాబట్టి నీ శత్రువు కంటే ఆయనే గొప్పవాడు. నీ యొక్క శ్రమలు పోరాటాల కంటే ఆయనే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఇంకా గొప్పగా చూడు, బిగ్గరగా చూడు, పెద్దగా చూడు, గొప్పగా చూడు ఆయనను. సో నువ్వు వర్రీ కాకు. ఎస్, నాకు ఈ సమస్య నా దేవుడికి కాళ్ళు చిట్కన వేలు గోరుతో సమానం, తీసేస్తాడు. సో డోంట్ లిజన్ టు ఓన్లీ లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. లైస్ నమ్మద్దు ఎప్పుడు కూడా. అందుకే నేను అంటాను, ఎక్కువసేపు దేవుడితో గడిపినప్పుడే ఆ విశ్వాసం మనకు వస్తుంది. ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు, ఎక్కువసేపు బైబిల్ చదివినప్పుడు నీకు దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. దేవుడు నాకు ఒకటే చెప్పాడు నమ్మిన కొత్తలో, నువ్వు మనుషులతో సమయాన్ని గడిపితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు, దేవుణ్ణి తెలుసుకోలేవు. సో అందుకే మనుషులందరినీ వదిలేసి నాతో కూర్చో, నా చిత్తాన్ని నెరవేర్చు, నన్ను తెలుసుకో అన్నాడు. సో అప్పటి నుంచి దేవుడితోనే గడుపుతున్నాను. సో దేవుడితో గడిపినప్పుడల్లా నేను దేవుణ్ణి కొత్తగా తెలుసుకుంటున్నాను, విశ్వాసంలో ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒక నలుగురు మనుషులు కూర్చున్నారు అనుకోండి, ఏం మాట్లాడతారండి? లేకపోతే వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆ రాజకీయ నాయకుడు ఇలా, ఈ సినిమా వాళ్ళు అలా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇది మాట్లాడతారు. దీనివల్ల నీకేం లాభం రాదు, గుర్తుపెట్టుకో. చాలా మందికి అది మాట్లాడితే తృప్తిగా ఉంటుంది, అది ఇలా మాట్లాడితే ఆనందంగా ఉంటది, కానీ నీ విశ్వాసం అది పెరగదు. సో ఇలా ఒక గంట సేపు దేవుడితో సహవాసం చేస్తే దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. దేవుడి మాటలు మాట్లాడాలి. మనం ఒక నలుగురితో కూర్చున్న దేవుడు మాటలు మాట్లాడాలి. నలుగురితో మనం సమయాన్ని గడిపిన దేవుడు మాటలు మాట్లాడాలి. సో దేవుడితో గడపాలి. సో అప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. మనుషులతో కూర్చుంటే నీకు విశ్వాసం పెరగదు, నీ విశ్వాసం కాస్త ఇంకా డౌన్ అవుతుంది. సో అర్థమవుతుందా అండి? సో సిట్ విత్ గాడ్ ఓన్లీ. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. సో నీవు ఐగుప్త దేశంలో చేసినట్టు నేటి వరకు నీవు ఐగుప్త దేశంలో చేసినట్టు నేటి వరకు ఇజ్రాయేలీల వారి మధ్యను, ఇతర మనుషుల మధ్యను సూచన క్రియలు, మహత్కార్యములు చేయొచ్చు, నేటి వలె నీకు కీర్తి తెచ్చుకుంటున్నావు. చూసారా అండి, గొప్ప కార్యాలు. ఫరో 100 అద్భుతాలు చేస్తే యేసయ్య 200 అద్భుతాలు చేశాడు. సో ఫరో 10 రకాలుగా తంత్రాలు వేస్తే వాడి తంత్రాలన్నిటిని కూడా క్యాన్సల్ చేసేసాడు. సో ఆ కాలంలో ఐగుప్త దేశం అంటేనే గొప్ప, గడగడలాడించే దేశం, మహా గొప్ప సైన్యము, మహా గొప్ప సంపద, మహా గొప్ప రాజులు. సో ఆ సైన్యం ముందు, ఆ రాజుల ముందు ఎవరూ నిలబడలేరు, మూర్ఖులు కూడా. అలాంటి మూర్ఖుడైన ఫరో రాజునే యేసు ప్రభు వారు, అంటే మన దేవుడు సైన్యంలో అధిపతి యెహోవా పాత నిబంధనలో అన్ని కూడా జీరో చేసేసాడు. సో చూసారా అండి, ఫరో కంటే మన దేవుడు గొప్పవాడు అని ఆనాడు మోషే నమ్మాడు. ఆ యొక్క ఇజ్రాయిల్ల ప్రజలు నమ్మలేకపోయారు.
సో కానీ వాళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్త దేశంలో చేసినట్టు నేటి వరకు ఇజ్రాయలీల వారి మధ్యను, ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను, మహత్కార్యాలను చేయొచ్చు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకుంటున్నావు. సో ఆయనే అన్నిటికంటే గొప్పవాడు కాబట్టి అన్ని విషయాలలో నీకు విజయాన్ని ఇచ్చి ఆయన కీర్తి తెచ్చుకుంటాడు. అన్ని విషయాలలో అపజయాన్ని తీసేసి ఆయన నీకు కీర్తి తెస్తాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు చూసారా, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడంలో మన దేవుడు దిట్ట. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఏ సమయంలో ఏం అద్భుతము చేస్తాడో తెలియదు, ఏ సమయంలో ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో తెలియదు. సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్త దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి. చూసారా, ఐగుప్త దేశంలో నుంచి బయటికి రావడం చాలా కష్టము. 430 సంవత్సరాలు బానిసలో ఉన్న వాళ్ళను తీసుకురావడం చాలా కష్టము. అలాంటి దేవుడు మహత్కార్యాలు చేసి, సూచన క్రియలు చేసి, మహాబలాన్ని చూపించి వాళ్ళందరినీ విడుదల కలిగించిన దేవుడు, మహాభయము పుట్టించి కలిగించిన దేవుడు ఈరోజు నిన్నెందుకు విడుదల కలిగించాడు? నిన్ను నన్ను ఎందుకు కూడా ఆ శత్రువుల నుంచి కావచ్చు, ఆ శ్రమల నుంచి కావచ్చు, ఆ పోరాటాల నుంచి కావచ్చు, ఆ బలహీనతల నుంచి కావచ్చు ఎందుకు విడుదల కలిగించాడు? తప్పకుండా విడుదల కలిగిస్తాడు. అందుకే స్క్రిప్చర్ ని జాగ్రత్తగా చదవాలండి. ఇట్లా వర్స్ టు వర్స్ చదవాలి. సూచక క్రియలను, మహత్ కార్యములను జరిగించు మహాబలము కలిగి. చూసారా, మహాబలము కలిగి, ఈ ఆయన మించిన బలము లేదు. చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, గొప్ప భయాన్ని పుట్టించి ఐగుప్త దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి, ఐగుప్త దేశంలో నుండి ప్రజలను రప్పించాడు. సో ఎందుకు అంత గొప్ప అద్భుతాలు చేయాల్సి వచ్చింది దేవుడు ఆ యొక్క ఫరో సైన్యం ముందు? ఎందుకంటే ఫరో మించిన రాజు ఆ కాలంలో లేకుండే. అంత ఫరో సైన్యాన్నే కాల్చి బూడిద చేసిన దేవుడు సో నిన్నెందుకు చేసుకోడు? సో అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నా కూడా మంచిదే. ఫరో కంటే గొప్ప వాళ్ళు ఉంటారు మన లైఫ్ లో కూడా. ఫరో లాంటి వాళ్ళు ఉంటారు, ఫరో లాంటి మనుషులు ఉంటారు. మనం కూడా జ్ఞానంతో ప్రవర్తించాలి. అందుకే స్పెండ్ టైం విత్ యువర్ గాడ్. నీ గాడ్ తో నువ్వు టైం గడిచినప్పుడు నీకు ఆయన యొక్క గొప్పతనం ఏంటిదో తెలుస్తుంది, ఆయన యొక్క గొప్పతనం ఏంటిదో తెలుస్తుంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేస్తున్నావా? దానికంటే నీ దేవుడు గొప్పవాడే. నువ్వు ప్రైవేట్ ఉద్యోగం అప్లై చేస్తున్నావా? దానికంటే నీ దేవుడు గొప్పవాడే. నీ చుట్టూ నిన్ను నిందలు వేస్తున్నారు, నీ యొక్క అత్తగారి కుటుంబం నుంచి, లేకపోతే నీ యొక్క బంధువుల కుటుంబం నుంచి నిన్ను నానా విధాలుగా హింసలు పెట్టాలని చూస్తున్నారు. సో వాళ్ళకంటే నీ దేవుడు గొప్పవాడు కాదా? నీ శ్రమలు, నీ పోరాటాల కంటే నీ దేవుడు గొప్పవాడు కాదా? అందుకే లుక్ ఎట్ ద గాడ్ బిగ్గర్ పిక్చర్. బిగ్గర్ గా చూడండి, దేవుణ్ణి గొప్పగా చూడండి. సో అప్పుడు దేవుడి యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు, దేవుడి యొక్క ప్రభావాన్ని నువ్వు చూడగలుగుతావు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? మన ప్రభు అట ఎవరట? గొప్పవాడు అట, గొప్పవాడు అట. సో మించిన వాడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు, శక్తి గలవాడు. సో నువ్వు ఆ శక్తి గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అలా నువ్వు తప్పులు చేయమని నేను అనట్లేదు, అలాని నువ్వు పొగరుగా, గర్వంగా, అహంకారంగా ఉండమని అనట్లేదు. అలాని నువ్వు ఇతరులకు వ్యతిరేకంగా నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర దేవుడు ఉన్నాడు, నేనేం చేసినా చెల్తుందని అనే మాత్రం నేను ఎంటర్టైన్ చేయను. అలాంటి విషయాలు ఎంటర్టైన్ చేయను. నువ్వు హంబుల్ గా ఉండు. సో ఇప్పుడు నేను హంబుల్ గా ఉంటున్నాను, నా పనేదో నేను చూసుకుంటున్నాను. అయినా కూడా నా చుట్టూ అనేక మంది వ్యతిరేకంగా లేస్తుంటా అంటారు, అనేక మంది మాట్లాడుతుంటా అంటారు, అనేక అపవాది శక్తులు లేస్తుంటా అంటే, అనేక శ్రమలు, పోరాటాలు వస్తుంటా అంటే, నేను చేసేదల్లా ప్రార్థన మాత్రమే. ఆయన్నే చూసుకుంటాడు. సో ఆయన గొప్పవాడు. నేను నమ్మేది ఒకటే, ఈ దేవుడు నాకు ఏదైనా కూడా ఇస్తాడు, ఏదైనా కూడా చేస్తాడు. అది ఎప్పుడు నేను ఆయనకు సరిగా ఉన్నప్పుడే, ఆయన మార్గంలో నడిచినప్పుడే. ఇప్పుడు నేనే అందరితో గొడవలు, కొట్లాటలు పెట్టుకొని, అల్లర్లు చేసి, దూషణలు, విమర్శలు చేసి, అయ్యా సైన్యంలోకి అధిపతి యెహోవా నా తరఫున యుద్ధం చేయంటే ఆయన యుద్ధము చేయడు. నీతిమంతుల పక్షాన ఆయన నిలబడతాడు. సో ఆనాడు ఆ ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఎందుకు నిలబడ్డాడు? వాళ్ళ లోపల ఎంతో కొంత నీతి ఉంది కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడ్డాడు. సో యథార్థవంతుల పక్షాన నిలబడతాడు. సో నువ్వు మౌనంగా ఉన్నావు, నీ శత్రువు లేస్తున్నాడు. సో అయినా నువ్వు మౌనంగా ఉన్నావు, నీ శత్రువు లేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళను దేవుడు అణిచివేస్తాడు.
యెహోవా దీనులను లేవనెత్తువాడు. చూసారా, దీన మనస్సు మనం కలిగి ఉండాలి. భక్తిహీనులను ఆయన నేల కూల్చును. సో భక్తిహీనులను ఆయన నేల కూలుస్తాడు, దీనులను లేవనెత్తుతాడు. అందుకే బైబిల్ చదువుకో, ప్రార్థించుకో, ఆరాధించుకో, స్తుతించుకో. నీ సమయాన్ని నువ్వు నేను అంతే అండి. లోకంలో ఎవరు ఎన్ననుకున్నా కూడా ఐ డోంట్ కేర్. నేను బైబిల్ చదువుకొని, ప్రేయర్ చేసుకొని, ఆరాధించి, స్తుతించి ఆయనతోటే టైం గడుపుతాను. నిజంగా ఐ విల్ నాట్ ఎంజాయ్ విత్ ఎనీబడీస్ కంపెనీ. ఎవరి కంపెనీ నేను ఎంజాయ్ చేయను. దేవుడు కంపెనీని ఐ కెన్ ఎంజాయ్ అండి. సో అందుకే నెగిటివ్ స్పీకర్స్ కి నేను దూరంగా ఉంటాను. అవిశ్వాసులకు నేను దూరంగా ఉంటాను. ఎందుకంటే నాలో విశ్వాసం పోతుంది, నాలో ఉన్న అల్ప విశ్వాసం వస్తుంటా ఉంటది. సో అందుకే నేను ఎక్కువగా దేవుడితో గడుపుతాను. అప్పుడు నా లోపల విశ్వాసం పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంటా ఉంటది, ఆత్మశక్తి పెరుగుతుంటా ఉంటది. దేవుడి గురించి ఇంకా కొత్త కొత్త సంగతులు తెలుసుకోవచ్చు. అందుకే అందుకే ఐ చూజన్ బై గాడ్, నాట్ బై పీపుల్. అందుకే ఐ షుడ్ స్పెండ్ టైం విత్ గాడ్ అండి. మనందరము దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళము కాబట్టి దేవుడికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వండి. మనం మనుషుల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళము కాదు, మనుషుల చేత పిలువబడ్డ వాళ్ళము కాదు. మనందరం దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళము, దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళము కాబట్టి దేవుడికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. సో దేవుడితో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. సో నువ్వు మనుషులతో సమయాన్ని గడిపినప్పుడు నీకు డిమోటివేట్ అవుతావు, విశ్వాసము పెరగదు. నీలో విశ్వాసం పెరగాలంటే దేవుడితో ఎక్కువసేపు గడిపినప్పుడే నీలో విశ్వాసం పెరుగుతుంది. నీ దేవుడి గురించి తెలుసుకోవాలంటే మనుషుల గురించి కూర్చున్నప్పుడు, మనుషుల దగ్గర కూర్చున్నప్పుడు నీ దేవుడి గురించి తెలుసుకోలేవు. నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే నువ్వు ఆ దేవుడిని ఎక్కువగా తెలుసుకోగలుగుతావు. నేను అదే చేశాను. నేను చేసిందల్లా దేవుడితో ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు సో ఆయన జ్ఞానము, ఆయన తెలివి, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం, ఆయన దయాలత్వము అన్ని కూడా నేను చూడడం జరిగింది. సో అందుకే దీనులను లేవనెత్తువాడు. నువ్వు దీనంగా ఉండు. భక్తిహీనులను ఆయన నీళ్ళనే కూర్చును. అంటే నీ శత్రువులను ఆయన నీళ్ళను కూరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నీ శత్రువు కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ యొక్క బలహీనతల కంటే నీ దేవుడు గొప్పవాడు. మన యొక్క అనారోగ్య సమస్యల కంటే మన దేవుడు గొప్పవాడు. మన యొక్క బంధువులు, స్నేహితులు వాళ్ళు పెట్టే విమర్శలు, దూషణల కంటే మన దేవుడు గొప్పవాడు. నో బడీ ఈస్ గ్రేటర్ దెన్. మానవుడు ఎలా అంటే గడ్డి లాంటి వాడు దేవుడి దృష్టికి. ఈ రోజు ఉండి రేపు పోయేవాడు మానవుడు. ఊపిరి ఆగితే మనిషి ఎందుకు పనికిరాడు. ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైనా ఒక 5 నిమిషాలు ఊపిరి ఆగిపోతే వాడు ఇక ఏమి శక్తి లేకుండా అయిపోతాడు, ఏమి బలం లేకుండా అయిపోతాడు. సో అలాంటి శక్తిహీనుడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనిషి శక్తిహీనుడు ఎప్పుడైనా, దేవుడే శక్తిమంతుడు ఎప్పుడైనా కూడా. ఆ సర్వశక్తిని నువ్వు కలిగి ఉన్నావు, ఆ సర్వశక్తిని నువ్వు దగ్గరలో ఉన్నావు, ఆయనతో నడుస్తున్నావు, ఆయనతో నువ్వు ఉంటున్నావు. అందుకే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అందుకే నువ్వు ఇతరులను అలాగా ట్రీట్ చేయకు. నిన్నెవరైనా అలాగా ట్రీట్ చేస్తే నువ్వు అలాగా ఇతరులకు ట్రీట్ చేయకు. దేవుడికి అప్పచెప్పేసే. పగ తీర్చుకోవడం నా పని అన్నాడు. పగ తీర్చుకోవడం ఆయన పని, ఆయనకు అప్పచెప్పేసాయి అన్ని విషయాలలో. అందుకే ఉజ్జీవంతో ప్రార్థన చేసుకోండి, భయపడకండి, దిగులు పడకండి. సో దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఆ భయానికి నువ్వు ఆ శ్రమకు భయపడుతున్నావంటే దేవుడి మీద విశ్వాసం లేనట్టు, ఆ శత్రువులకు భయపడుతున్నావంటే దేవుడి మీద నమ్మకం లేనట్టు. ఆయన్నే చక్కబెట్టుకుంటాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూసారా, సర్వ సృష్టికి ఆయన్నే ఆది సంభూతుడు, మొదటివాడు ఆయన్నే, అన్నిటికీ ఆధారము ఆయన్నే. నీ శత్రువు ఆయన వల్లనే వచ్చాడు. నీ యొక్క శ్రమలు, పోరాటాలు ఆయన ముందు ఎన్నిక లేనివి. కొంతకాలం మనకు శ్రమలు ఉండొచ్చు, తర్వాత ఆయన గొప్ప ఉజ్జీవంలోకి మనల్ని తీసుకెళ్తాడు. అందుకే యథార్థ హృదయము ధరించుకుందాము, కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని పెట్టుకుందాము. సో మనుషులతో కాదు, దేవుడితో సమయాన్ని కేటాయిద్దాము. సో మనుషులతో మాట్లాడడం కాదు, దేవుడితో ఎక్కువసేపు మాట్లాడడం ప్రయత్నిస్తాము. సో అప్పుడు నువ్వు దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క ఆత్మను పొందుకోగలుగుతావు. సో అందుకే అవర్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్, బిగ్గర్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. నీకు ఒక 10 కోట్ల అప్పు ఉంది, ఆ 10 కోట్ల అప్పు కంటే నీ దేవుడు గొప్పవాడు. సో నువ్వు నమ్మకం పెట్టుకో ఆయన మీద, ఆ 10 కోట్ల అప్పు కూడా తీర్చివేస్తాడు. సో మనందరము ఆ లెవెల్ ఆఫ్ అనైటింగ్ కి వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ గ్రోత్ లోకి, ఆ మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్ళాలి. సో ఇప్పటి వరకు నా దేవుడు తక్కువవాడు, నా దేవుడు శక్తిమంతుడు కాదు, నా శ్రమలు, నా పోరాటాలు, నా ఆర్థిక సమస్యలే పెద్దయని నువ్వు భయపడ్డావు.
కానీ ఈ రోజు నుంచి మన లెవెల్ మారాలి. మహిమ నుంచి అత్యధిక మహిమకు, కృప నుంచి అత్యధిక కృపకు, బలం నుంచి అత్యధిక బలానికి, విశ్వాసం నుంచి అత్యధికమైన విశ్వాసానికి మనందరం కూడా ట్యాప్ అయిపోవాలి, ఇంక్రిమెంట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి అక్కడికి. సో కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ప్రభువా, మంచి మంచి వాక్యాలు చెప్పి మా అందరి విశ్వాసాన్ని బలపరిచినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మా శ్రమలు పెద్దయని నమ్మాము. మా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శత్రువులు, బంధువులు, స్నేహితులు అందరికంటే పెద్దవాళ్ళు వాళ్ళే అని, గొప్ప వాళ్ళని నమ్మాము. కానీ వాటన్నిటికంటే గొప్పవాడు, వాటన్నిటికంటే ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు, శక్తి గలవాడు, బలవంతుడు యేసయ్య మీరు ఉన్నారని మేము గ్రహించలేదు. అయ్యా, గ్రహించే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.